మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం నరసింహ అవతారంలో విష్ణుమూర్తి ప్రాదుర్భవించాడు అన్నది చెప్పుకున్నాం. మనం అతని మీదకి ఈ రాక్షసులందరూ కూడాను దాడి చేయగా అందరినీ చీల్చిచెండాడాడు ఆ నరసింహుడు అన్నది కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత హిరణ్యకశిపుడు అతని మీదికి యుద్ధాన్ని ప్రకటించడం, చెక్కు చెదరని నరసింహమూర్తిని చూసిన దానవ భటులు కూడా నిరుత్సాహపడకపోవడం, శక్తులు తోమరాలు గదలు ఆదిగా దారుణ ఆయుధాలను ప్రయోగించి అతన్ని అవి చుట్టుముట్టేలా చేశారు. ఆయుధాలన్నీ చుట్టుముట్టడంతోటి దేవాదిదేవుడు కనబడకుండా పోయాడు. దాంతో దుర్వార గర్భంతోటి గొంతురెత్తి గర్జించారు ఈ దానవ భటులు. గమనించాడది హిరణ్యకశిపుడు. ఎంతగానో ఆనందించాడు. రాక్షస తీవ్రోద్ధతిని నారసింహదేవుడు భరించలేకపోయాడు. కోపగించుకున్నాడు. ఒక్కసారిగా మెడ చూలు విదిల్చాడంతే. పెనుగాలి రేగిపోయింది. ఆ గాలికి అతని చుట్టుముట్టి ఉన్న ఆయుధాలన్నీ చల్లా చెదరైపోయాయి. తుత్తునీయులై నశించేశావి. అది చూసి ఆశ్చర్యపోయాడు హిరణ్యకశిపుడు. భగ్గున ప్రజ్వరిల్లాడు. అచ్యుష్మతి అనే మహాశక్తిని ఒకదాన్ని విపరీతమైన వేగంతోటి ప్రత్యర్థిపైన ప్రయోగించాడు. అయితే అది నృసింహుని మహోగ్ర హూంకారంతోటి నేలపై కూలింది. భూంతరాలు భేదిల్లుతున్నట్టుగా గర్జిస్తున్న నరకేసరి ప్రచండ పరాక్రమాన్ని సహించలేకపోయాడు హిరణ్యకశిపుడు. విల్లు చేపట్టాడు. వాడివాడి బాణాలను పుంఖానుపుంఖాలుగా పగతునిపైన గుప్పించాడు. మహోత్సాహంతోటి ఎలుగెత్తి గర్జించాడు. హిరణ్యకశిపుడు ప్రయోగించిన బాణాలన్నీ ఆకాశంలో నలువైపులా అలుముకున్నాయి. అదే అదనుగా రాక్షసులు నేలపై అదృశ్యమై ఆకాశానికి చేరుకున్నారు. తమ రాజు ప్రయోగించిన బాణాల మాటున దాగి
కొండలంతేసి పలుగురాళ్లను వర్షంలా నరకేసరిపైన ప్రయోగించారు. అయితే ఆ రాళ్లు నరహరిని తాకుతూనే నశించాయి. ఇసుకరేణువులై జారిపడిపోయాయి. అయినా వెనుగడుగు వేయలేదు ఈ రాక్షసులు. ఇంద్రజాలాన్ని ఆశ్రయించారు. ఏనుగు తొండాల వంటి వర్షధారలను కురిపించారు. భూతలం మునిగిపోయేట్టుగా పెరుగాల్ని సృష్టించారు. గాఢ అంధకారాన్ని కలిగించారు. అయితే దివ్య ప్రభావం వల్ల నరకేసరిని ఒక్క చినుకు కూడా సోకలేదు. గాలి రవ్వంతైనా ఆ మహాత్ముని శరీరాన్ని స్పృశించలేదు. అతని దృష్టికి చీకటి ఏమాత్రం అడ్డంకి కాలేదు. అదంతా గమనించారు ఈ దైత్యులు. ఇలా కాదనుకున్నారు. భయంకరమైన అగ్నిజ్వాలను సృజించారు. పెనుగాలి తోడ్పాటుతోటి ఆ జ్వాలను దేవాదిదేవుడిపైకి మరలించారు. ఆ జ్వాల అతన్ని నిర్దహింపచేస్తుందని ఆశించారు. ప్రళయానల జ్వాలలాగా దిక్కులన్నిటా వ్యాపించింది ఈ దహనకీల. ఇంద్రుడు గమనించాడిది. లక్షలాదిగా మబ్బులను ఒక్కమారుగా ఆ కీలలపైన వర్షించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. వర్షించాయవి. దాంతో రాక్షసులు సృజించిన దహనకీల చల్లారింది. ఇంద్రుడి ఆజ్ఞ మేరకు తమ పని ముగిసిందని వెనుతిరగలేదు మబ్బులు. దేవాదిదేవుణ్ణి అర్చించాలనుకునేవి. సాంద్ర సురభిళ పుష్పవృష్టి కురిపించాయి. చేసిన మాయలు ఫలించలేదు. నరకేసరి విజృంభణ తగ్గలేదు. రాక్షసులు భయభ్రాంతులయ్యారు. వెళ్లి హిరణ్యకశపుడి వెనకాల దాక్కున్నారు. అప్పుడు అనేక అపశకునాలు గోచరించాయి. నిరంతర అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లాయి. రక్తవృష్టి కురిసింది. అవన్నీ రాక్షస వంశ వినాశక సూచకాలయ్యాయి. వాటన్నిటినీ పరికించాడు ఈ హిరణ్యకశపుడు. దురాగ్రహంతోటి విజృంభించాడు. భూతలం రెండు అంచులు పట్టుకున్నాడు. విపరీతమైన వేగంతోటి వాటిని ఊగించి గొంతెత్తి గర్జించాడు. ఆ వేగానికి కులపర్వతాలు చర్యలు విరిగిపడిపోయాయి. సముద్రాలు ఉప్పొంగిపోయాయి. ఆదిశేషుని శిరస్సులు అల్లల్లాడిపోయాయి. ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. తమ కట్టుస్తంభాలు విరిగడంతోటి దిగ్గజాలు పరుగులారంభించాయి. ఆ బీభత్సాన్ని చూసి మునీంద్రులతో సహా దేవతలంతా వణికిపోయారు. నృసింహదేవుణ్ణి ప్రార్థించారిలా. పరమేశ్వర, ఈ రాక్షసుడు విశ్వాన్నే వణికిస్తున్నాడయ్యా. ప్రపంచానికి పెను ప్రమాదాన్ని కలిగిస్తున్నాడు. చరాచర భూతాలన్నీ ఆర్తితోటి ఆక్రోశిస్తున్నాయి. కరుణించు. అనుచరులతో సహా ఈ దైత్యుణ్ణి అంతమొందించు. విజయలక్ష్మి సహితుడివే విరాజిల్లు. అసురులను సంహరించి అమరులను కాపాడేవాడు నువ్వొక్కడవే. మమ్మల్ని కాపాడు అంటూ ప్రార్థించేసరికలా ఆ దేవతల ప్రశంసలందుకొని మెడ విదిల్చాడు ఈ నరకేసరి. రవ్వంత వెనుకొదిగి మునుమందు కూరికాడు. లేడిని బిబ్బులి ఒడిసిపట్టినట్టుగా హిరణ్యకశిపుణ్ణి చేజిక్కించుకున్నాడు ఈ నరకేసరి. ఆ భయంకర విజృంభణ సమయంలో ఆ మహోగ్రమూర్తి నిల్చున్న చోట అరుణారుణ జిహ్వలు ఎగిసిపడ్డాయి. అతని భూమముడి నుండి అగ్నిజ్వాలలు చెలరేగాయి. కనిగూడ్ల నుండి విస్ఫులింగాలు ఎగసాయి. ఎర్రని మెడజూలు పైకి ఎగిరినప్పుడు ఆకాశంలో అకాల సంధ్యాకాంతి అలుముకుంది. హిరణ్యకశిపుణ్ణి చేజిక్కించుకున్న మరుక్షణం వాడివాడి గోళ్లతోటి అతని వక్షస్థలాన్ని చీల్చి ఉప్పొంగిన వేడి నెత్తుర్ని నలువైపులా కలేజల్లాడు ఈ నరసింహుడు. పేగును ఉత్తరించి పోగులు పెట్టేశాడు. హిరణ్యకశిపుని వధించి గొంతెత్తి గర్జించాడు. అత్యంత భయంకరమైన ఆ ధ్వనిని గుండెల్లో ప్రతిధ్వనించి రాక్షసులంతా అక్కడికక్కడే మరణించారు. ఆ ఆహ్లాద సమయంలో ఇంద్రునితో సహా దేవతలంతా అత్యంత వినీతులే ఆ దేవాదిదేవుణ్ణి సమీపించారు. చేతులు జోడించి నమస్కరించారు. వినితించారిలా. పరమేశ్వర, దైత్య సంహారమై నువ్వు స్వీకరించిన ఈ నృసింహ రూపాన్ని ఇకపై సర్వలోకాలు వారు ప్రగాఢ భక్తిపూర్ణులై ధ్యానిస్తారు. యోగీశ్వరులు కూడా ఈనాటి నుండి అక్షరము, అచింత్యము, అవ్యక్తము అయిన ఈ కూటస్థ స్వరూపం భవదాకారమే అని తెలుసుకొని ధ్యానిస్తారు. అఖిలేశ్వర, ప్రపంచం సర్వం జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియలనబడే 4 నిర్మల స్వరూపాల్లోనూ నువ్వే ఉన్నావయ్యా. కాలదోషాల కారణంగా నీ అనంత శక్తి పౌరుషాలు ఇంతైనా క్షీణించవు. హరిహర బ్రహ్మలు, దేవేంద్రుడు, వరుణుడు ఆదిగా అన్నీ నీ బాహ్యమూర్తులే. నృసింహ, నువ్వు ఆద్యంతరహితుడివి. మొట్టమొదట అవతరించిన అచింత్యమూర్తివి నువ్వు. పరమదేవతము, పరమతంత్రము, పరమధర్మము, పరమతపము, పరంధామము, పరమగతి ఆదిగా పరమస్వరూపాలన్నీ నువ్వేనయ్యా. మా ఆపదలన్నీ నిర్మూలించావు, శుభం ప్రసాదించావు. చాలు, ఎళ్లవేళలా మమ్మల్ని ఇలాగే కరుణించు, కాపాడు అంటూ వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ కూడా అక్కడికి విచ్చేసి నరకేసరికి అంజలి ఘటించి ప్రశంసించాడు.
బ్రహ్మతో సహా దేవతలందరిపై పరమ ఆదర దృష్టి ప్రసరించి అభయం ఇచ్చాడు ఆ దేవదేవుడు. పాలకడలి ఉత్తర తీరం వైపు వెళ్ళిపోయాడు. స్వకీయ దివ్యధామాన్ని చేరుకున్నాడు. శ్రీమన్నారాయణ రూపాన్ని స్వీకరించాడు. విశ్వలీలతోటి తిరిగి వినోదించసాగాడు ఆయన. ఈ రకంగా మనం ఉత్తర భాగంలో నవమ ఖండాన్ని సమాప్తి చేశామన్నమాట. జనమేజయ, ఇప్పుడు వామనమూర్తి ప్రాదుర్భావం గురించి నీకు చెప్తాను అన్నారు వైశంపాయనుల వారు. అవశ్యం అన్నాడు ఈ జనమేజయుడు. చేతులు జోడించి నమస్కరించాడాయన. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడనమాట. ఏమని? బ్రహ్మ మానసపుత్రుడు మరీచుడయ్యా. అతని తనుజుడు కశ్యపుడు. ఆ కశ్యపుడు మహాతపస్శాలి. అతనికి దితి, అదితి అనే 2 భార్యలు. వారిలో దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు జన్మిస్తే అదితికి ధాత, అర్యముడు, విధాత, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూషుడు, పర్జన్యుడు, త్వష్ట అన్న 12 మంది ఆదిత్యులు జన్మించారయ్యా. హిరణ్యకశిపుని అనంతరం ప్రహ్లాదుడు రాజు అయిన అమరులను ఓడించగల ధైర్యసాహసాలు అతనికి లేక స్వర్లోక విజయంలో తటస్థ వైఖరి అవలంబించాడు. అతని పుత్రుడు విరోచనుడు కూడాను తండ్రి బాటనే నడిచాడు. అయితే ఈ విరోచని కొడుకు బలి మాత్రం తండ్రిని మించిన వాడై తపస్సులో, దానంలో, సత్యంలో ఇంతటి గొప్పవాడు మరొకడు లేడన్న ప్రఖ్యాతిని గణించాడు. శాస్త్ర విజ్ఞానంలో, వివేచనలో పితామహుడు ఆదిగా వేల్పులతోటి ఔరా అని అనిపించుకున్నాడు. ప్రపితామహుడు హిరణ్యకశిపుడు అంతటివాడు ఇతడు అంటూ ధనుజులంతా బలికి సామ్రాజ్య పట్టాభిషేకం చేయదల్చి పవిత్ర జలాలతోటే అతన్ని అభిషేకించారు. సువర్ణ సింహాసనం మీద కూర్చుండజేశారు. శుభ ఆశీర్వచనాలతో సహా అక్షతలు అభివర్షించారు. మీ పెద్ద తాతగారిలాగా అపూర్వ ప్రతాపలక్ష్మితోటి వర్ధిల్లు నాయనా అంటూ దీవించారు. తర్వాత చేతులు జోడించి నమస్కరించారు. అతనికి విన్నవించారిలా. బలి సార్వభౌమ, మీ పెద్ద తాతగారి గురించి నీకు తెలుసు. భుజబల శక్తితో భువనాలన్నింటినీ వారు స్వాధీనం చేసుకున్నారు. మహా ఐశ్వర్యశాలిగా విరజిల్లారు వారు. అయితే మాయావులు, ఆ దేవతలు కపట నృసింహుని చేత వారిని అంతమొందించి ఇంద్రుడికి స్వర్గాన్ని తిరిగి అందించి విర్రవీగారు. నేటికీ విర్రవీగుతూనే ఉన్నారు. లోకాలన్నీ మళ్లీ వారి పాలన కిందకే వెళ్ళిపోయాయి. ఈ పరాభవాన్ని భరిస్తూ ఇన్నాళ్లు మేము దిక్కులేనివారిగా జీవించాం. ఇప్పుడు నీలాంటి పరాక్రమశాలి మా సార్వభౌముడు కావడంతోటి మహోత్సాహంతోటి తిరిగి పోరాడాలని ఉవ్విళ్ళూరుతున్నాం. నీ పూర్వుల సామ్రాజ్య వైభవం మళ్లీ నువ్వు అందుకోవాలి. మమ్మల్ని వెంటబెట్టుకుని సమరానికి సిద్ధంకా. బలపరాక్రమంలో, బుద్ధి చాతుర్యంలో ఈ లోకంలో నిన్ను మించినవాడు లేడు. నీలాంటివాడు యుద్ధభూమిలో నిలబడితే దేవతలకు దిక్కుతోచదు. ఆలస్యం చేయకు. మా వినతికి అనుగుణంగా ప్రవర్తించు. సార్వభౌమ ధర్మం స్వీకరించి జైత్రయాత్ర ప్రారంభించు. ఈ సమయంలో ప్రస్థానం ప్రారంభిస్తే నీకు తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అన్నారు. సరేనన్నాడు బలిచక్రవర్తి. స్వర్లోకంపై దండయాత్ర ప్రారంభించవలసిందిగా సర్వసేన నాయకులకు ఆజ్ఞాపించాడు. విజయప్రస్థాన భేరిని మోగించాడు. వేల కొలది చతురంగ సైన్యాలతోటి ఇంద్రుడిపైకి యుద్ధాన్ని ప్రకటించాడు. 1000 గుర్రాలు పూంచిన అమూల్య స్యందనాన్ని అధిరోహించి బలికుమారుడు బాణాసురుడు యుద్ధరంగానికి బయలుదేరాడనమాట. అతన్ని సుబాహుడు, మేఘనాథుడు, వేగవంతుడు, కేతుమంతుడు, గగనమూర్తి అన్నవారు అనుసరించారు. వారికి కాస్త దూరంలో 1000 ఎలుగుబంట్లు పూంచిన ఇనుపరథాన్ని అధిరోహించి బాణాసురుని కుమారుడు బలుడు తీవ్ర వేగంతోటి పురోగమించాడు. 60,000 రథాలతోటి, సర్పకేతనంతోటి, అసంఖ్యాకంగా ఒంటెలతో పులోముడు ముందు కురికాడు. 1000 కొలది తెల్లగుర్రాలను పూంచి రథం ఎక్కి హయగ్రీవుడు మున్ముందుకి లంఘించాడు. 1,000,000 మంది కింకర సైనికులు తనని అనుసరించగా మాణిక్యరథాన్ని అధిరోహించి ప్రహ్లాదుడు తాళవృక్షకేతనంతోటి శాత్రవసేనకు పైకి ఉరికాడు. అనుహ్లాదుడు, మయాసురుడు, నముచి ఆదిగా రాక్షసవీరులు పురోగమిస్తున్న తీరును చూసి తప్పకుండా విజయం తమని వరిస్తుందని భావించారు ఈ దైత్యులంతా. పెడబొబ్బలతోటి బూణబోంతరాల్ని భేదించారు. శంబరాసుడు, విరోచనుడు, జంభాసురుడు, అసిరోముడు, వృతాసురుడు ఆదిగా అనేకులు విజయోన్మాదంతో యుద్ధోన్ముఖులయ్యారన్నమాట. ఏకచక్రుడు, వేగవంతుడు,
ప్రచిత్తి, కౌసి, సుపాశ్వుడు, ఉల్కాంబుడు, కుంభాండు కూడా ముందుకి లంఘించారు. ఇక బలిచక్రవర్తి సంగతి చెప్పాల్సి వస్తే ఆ మహారాజు తెల్లని దుస్తులు ధరించాడు, పుష్పమాలికలను అలంకరించుకున్నాడు, అనేక విత్తరాశులు అందజేసి బ్రాహ్మణోత్తముల ఆశీర్వచనాల్ని పొందాడు. బంగారు తోడేలు అలంకరించిన కేతనంతోటి విశ్వకర్మ నిర్మించిన మాణిక్య సందనాన్ని అలంకరించాడు. రత్నాలతోటి సమాలంకృతమైన ధనస్సుని, బాణాలతోటి నిండిన అమ్ముల పొదని పదిలిపరుచుకున్నాడు. జయ జయ అభినందనలతోటి భూతని గజగజ వణికేట్టుగా వీరావేశంతోటి పురోగమించాడు. అతన్ని సింహగర్జనలతోటి హైషిరుడు, అశ్వశిరుడు, శతాక్షుడు, జంభుడు, కుపధుడు, సికిమంతుడు, కిరాతుడు ఆదిగా అనేక రాక్షస వీరులు అనుసరించారన్నమాట. ఆ దానవ ప్రముఖులు అనేకులు స్వర్గంపై దండెత్తి వస్తున్నారని తెలుసుకున్నాడు ఈ దేవేంద్రుడు. ఆందోళన చెందాడు. అతనేం చేశాడు మరి అప్పుడు? ఆ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.